హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆటో వాల్ అప్డేట్స్. ఇప్పుడే వికట కవి వెబ్ సిరీస్ చూడడం జరిగింది. ఈ సిరీస్ టోటల్గా 4 అవర్స్ రన్ టైమ్తో 6 ఎపిసోడ్స్ అయితే జీ5లో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. ఈ సిరీస్ ఎలా ఉంది, వీకెండ్కి ట్రై చేయచ్చా లేదా అని నెట్ రివ్యూలో మాట్లాడుకుందాం. కిమూలో నరేష్ అగస్త్య గారు అండ్ మేఘా ఆకాష్ గారు అయితే లీడ్ పేరుగా నటించారండి. ఈ సిరీస్ బేసిక్ స్టోరీ లైన్ వచ్చేసి నల్లమల్ల అడవిలో అయితే అమర్గిరి అనే ఊరిలో ఒక ప్రాబ్లం వస్తుంది. సో అది సాల్వ్ చేయడానికి అయితే రామకృష్ణ అనే డిటెక్టివ్ హైదరాబాద్ నుండి అయితే బయలుదేరతాడు. సో ఇంతకీ ఆ ప్రాబ్లం ఏంటి, ఆయన ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి, అది సాల్వ్ చేసేటప్పుడు ఇవన్నీ తెలియాలంటే ఈ సిరీస్ ట్రై చేయాల్సిందే. ఇంక ఈ సిరీస్లో పాజిటివ్ విషయానికి వస్తే సిరీస్ అంతా కంప్లీట్ అయ్యేసరికి అయితే మనమైతే ఒక డీసెంట్ సిరీస్ చూసాం అనిపించిందండి. ఒక మినిమం ప్రొడక్షన్ వాల్యూస్, ఒక మంచి స్టోరీ తీసుకొని బాగానే తీసారేమో అనిపించింది. అక్కడక్కడ కొద్దిగా డ్రాక్ చేసిన ఫీలింగ్ వచ్చినా కానీ క్లైమాక్స్కి అయితే కొద్దిగా కవర్ అయిందని చెప్పాలి. సో ఆల్రెడీ మనం డిస్కస్ చేసినట్టే మూవీలో ఒక ప్రాబ్లం ఉంటుందని చెప్పాను కదండి, దానికి ఒక సెటప్ అనేది ఎస్టాబ్లిష్ చేయకుండా స్ట్రైట్ టు ద పాయింట్ అయితే వెళ్ళిపోయారు ఫస్ట్ 1 minute నుంచే. సో ఈ సిరీస్లో అయితే ఆ పాయింట్ నన్ను బాగా అట్రాక్ట్ చేసిందండి, ఎక్కడ కూడా టైం వేస్ట్ చేయలేదు. సో ఒక ప్రాబ్లం ఉంటుంది, దీన్ని మన హీరో సాల్వ్ చేయాలి, అలా క్లారిటీతో వెళ్ళిపోతూ ఉంటుంది సిరీస్ అంతా. అండ్ అలానే ఆ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేస్తారని క్యూరియాసిటీని కూడా ఒక రేంజ్ వరకు బాగానే మెయింటైన్ చేశారని చెప్పాలి. అండ్ ఈ సిరీస్ అంతా కూడా ఆఫ్టర్ ఇండిపెండెన్స్ జరుగుతుందండి, అంటే 1960s, 70s ఆ బ్యాక్డ్రాప్లో జరుగుతుంది. సో అప్పటి రోజులకు తీసుకెళ్ళడానికి అయితే సినిమాటోగ్రఫీ అండ్ ఆర్ట్ డిపార్ట్మెంట్ అయితే చాలా కష్టపడారనిపించింది, ఎందుకంటే ఆ కష్టం అంతా కూడా మనకు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటుంది. ఇక బీజిఎం కూడా ఈ సిరీస్కి అయితే ఒక యాడెడ్ అడ్వాంటేజ్ అని చెప్పాలండి. ఆ సస్పెన్స్ మోడ్లో వెళ్తున్న సిరీస్కి ఇదైతే ఎన్హాన్స్ చేస్తూ తీసుకోలేని సీన్స్ అన్నిటిని. ఇంకా పర్ఫార్మెన్స్ బై నరేష్ అగస్త్య అండి, ఆయన అయితే చాలా బాగా చేశారు. రీసెంట్గా కళ్యాణ్ మూవీ వచ్చింది, అందులో పెద్దగా పర్ఫామ్ చేయలేదు కానీ ఇక్కడ బాగా చేస్తారు. కొద్దిగా కామెడీ టైమింగ్ కూడా ఉంటే బాగుండేది ఇంకా ఈ సిరీస్కి. ఈ సిరీస్లో నెగిటివ్స్ విషయానికి వస్తే ముందుగానే చెప్పాను కదా, ఒక కాన్ఫ్లిక్ట్ పాయింట్ ఉంటుందని. దాన్ని ఎవరు క్రియేట్ చేశారు ఏంటి అనేది మనం ఈజీగా గెస్ చేసేలా ఉంటుందండి. అలా కాకుండా ఆ సస్పెన్స్ని బాగా మెయింటైన్ చేస్తూ దాన్ని ఒక ట్విస్ట్ మాదిరి రివీల్ చేస్తుంటే మాత్రం ఈ సిరీస్కి చాలా హెల్ప్ అయ్యేది. ఇంకా సీన్స్ ఉన్న వరకు చాలా వరకు ఎంగేజ్ చేసినా కానీ చాలా సీన్స్ డ్రాగ్గా అనిపించాయండి. 4 hours కాకుండా ఒక 3 hours క్రిస్ప్గా కట్ చేసి ఉంటారు రన్ టైంని, ఇంకా బాగా హెల్ప్ అయ్యేది ఈ సిరీస్కి. ఎస్పెషల్లీ 4th episode తర్వాత మనం చాలా బాగా ఫీల్ అవుతామండి. అప్పటికే మనకి ప్రాబ్లం ఏంటి, అసలు ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది క్లారిటీ వచ్చేస్తుంది. అక్కడ నుంచి కొద్దిగా క్రిస్ప్గా కట్ చేసి ఉంటే మాత్రం చాలా హెల్ప్ అయ్యేది. ఇంకా హీరోయిన్ మేఘా ఆకాష్ గారికి అయితే పెద్ద ఇంపార్టెంట్ ఏం లేదు ఈ రోల్లో, అండ్ అలానే లిమిటెడ్ రోల్ అని చెప్పాలి. అండ్ ఇందాక కామెడీ టైమింగ్ అని చెప్పాను కదండి, అది పక్కన ఉన్న కామెడియన్స్ అనేది చేయొచ్చు, అలా కూడా ఏం ట్రై చేయలేదు వీళ్ళు, అది కొద్దిగా మైనస్ అని చెప్పాలి. ఓవరాల్గా వికట కవి అనే సిరీస్ అయితే డీసెంట్ వాచ్ అని చెప్పాలండి, వన్ టైం అలా చూసేయచ్చు. సో ఇది కంప్లీట్లీ నా ఒపీనియన్ మాత్రమే. మరి ఈ సిరీస్ మీకు ఎలా అనిపించిందో కామెంట్లో షేర్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.